76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనము మొట్టమొదటిసారిగా ఇక్కడ జెండా దెబ్బను ఏర్పాటు చేసి ఘనంగా మళ్ళా సంక్రాంతి వచ్చిన విధంగా మనం ముగ్గులన్నీ వేసుకొని చాలా ఆహ్లాదకర వాతావరణంలో మనం ఈ గణతంత్ర వేడుకను జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా కూడా గత 23 సంవత్సరాల నుంచి మేము ప్రాజెక్టులో పనిచేస్తున్నాము. నేను 7 సార్లు ఇక్కడ అవార్డు తీసుకున్నాను. ఈ ప్రాజెక్టులో ఏపీఎంగా 2 సార్లు జలదంకలో, ఒకసారి ఇందుకూరుపేటలో, ఒకసారి గూడూరులో, డిఆర్డీఏలో ఒక 3 సార్లు. అలాగే మా దగ్గర పనిచేసిన సిబ్బందికి కూడా ప్రోత్సహించాలి, పోటీతత్వం ఉండాలి. ఒకరిని చూసి ఒకరు కూడా మేము కూడా పనిచేయాలి, మేము కూడా మొత్తం ప్రతిభ కనబరచాలి, మేము కూడా అవార్డు తీసుకోవాలని మీలో పోటీతత్వం పెంచేదానికి 3 క్లస్టర్ల నుంచి గత 1 ఇయర్గా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, యాప్లు ఎలా చేస్తున్నారు, రికవరీ, వాళ్ళ యొక్క హానరు, వాళ్ళ యొక్క ఒబిడియంటు, మళ్ళా లైజనింగు, ఇవన్నీ చూసుకొని ఉత్తమగా ప్రతిభ కనపరిచిన 3 విఓఏలకి సన్మానించుకోవాలి. ఎందుకంటే అందరూ పై స్థాయి ఉన్న వాళ్ళకే సన్మానిస్తారు, కానీ కింద స్థాయి ఎవరు పట్టించుకోరు. గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసేది మీరు కాబట్టి మీరు చేస్తేనే ఫలితాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువ మందికి అందుతాయి, అది అందరికీ చేకూరుస్తాయి. కాబట్టి మిమ్మల్ని గుర్తించి ప్రోత్సహించి చేస్తే రేపు రాబోయే ఆగస్టు 15కు కూడా ఇప్పుడు ఒకరికి ఇచ్చినాము, వచ్చే ఆగస్టు 15కి ప్రతి క్లస్టర్ నుంచి ఇద్దరిద్దరికి ఇచ్చి అప్పుడు సర్టిఫికేట్లు కూడా ఇస్తాము. అందుకని అందరూ కూడా బాగా పనిచేసి మన మండల సమాఖ్యకు మంచి పేరు తీసుకొచ్చి జిల్లాలో ఉత్తమ గుచ్చి మండల సమాఖ్య అని చెప్పి మనం గుర్తించే విధంగా మనం పనిచేయాలి. అలాగే అందరికీ కాకుండా ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్తో ఈ కొత్తగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ స్కీమ్ పెట్టింది. దాని ద్వారా మనము ఎవరైనా కానీ కొత్త ఇన్నోవేషన్స్ ఏదో ఒక ప్రాజెక్ట్ తయారు చేసి జిల్లాలో మనం ఒక రోల్ మోడల్గా ఉంటే మనకు కూడా సిబ్బందిగా మనకు పనిచేసినందుకు మనకు ఒక సంతృప్తి ఉంటుంది, వాళ్ళకు కూడా మనం లబ్ధి చేకూరుతాం. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరూ ఉపయోగించుకొని ఎక్కువ ఎవరైతే గ్రూపుల్లో ఉండారో వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.